ఇన్నాళ్లు వరలక్ష్మి వ్రతం చేసిన ఫలితం ఏమిటో తెలుసా? నువ్వు ఒక శ్రావణ శుక్రవారం నాడు శ్రావణ పట్టి పట్టుకుని వెళ్లి కోడలికి ఇస్తావు. ఇచ్చి కోడలతో వరలక్ష్మి వ్రతం చేయిస్తావు పెద్దరికతో. అప్పుడు కూడా పక్కన కూర్చొని చేసుకుంటుంది అత్తగారు. చేసుకుంటే పౌత్ర ప్రవర్తనం. ఆ తర్వాత కొడుక్కి కొడుకు పుడతాడు. మనవణ్ణి చూస్తావు, తర్వాత ముని మనవణ్ణి చూస్తావు. ఇన్ని ఇవ్వగలిగినది ఏదో తెలుసు. అదే వరలక్ష్మీ వ్రతం నామ వ్రతమస్తి మనోహరం. వరలక్ష్మీ వ్రతం అనబడేటటువంటి ఈ వ్రతం ఉన్నదే, ఇది పరమ మనోహరమైనటువంటి వ్రతం. అసలు ఆ వ్రతం వస్తోంది అంటే ఆ వ్రతం చెయ్యడానికి ముందు నుంచి పూర్వాంగం అంటే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవాలి అంటే గురువారం నుంచి చేసే పనులన్నీ ఎంత సంతోషదాయకంగా ఉంటాయో తెలుసా? కాబట్టి అటువంటి వ్రతాన్ని జన్మ హక్కు కాబట్టి సువాసినులకి పరమ సంతోషంగా, మన దగ్గర ఎంత లేదన్న దానితో సంబంధం లేదు, పరమ సంతోషంగా